తమ ప్రభుత్వమే తొలిసారి 10వ తరగతి పరీక్షలో జంబ్లింగ్ పద్ధతి తీసుకొచ్చిందని, ఆ పద్ధతిపై ప్రతిపక్ష పార్టీ సభ్యులకు కనీస అవగాహన కూడా లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ ఎప్పుడూ పరీక్షలు రాయలేదేమోనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అందుకే పరీక్షల విధానం గురించి ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు. 10th పేపర్ లీకేజ్కు పాల్పడిన వారు ఎవరైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు సీఎం. రేపటి తప్పుడు పనులు చేసి బురజల్లాలనే ప్రయత్నం చేసే అవకాశం ఉంటే దానిపై కూడా యాక్షన్ తీసుకోవాలి. ఈ రెండు కూడా జనాల దిశ స్టింగ్ ఆపరేటరా, విజిల్ బ్లోవరా. విజిల్ బ్లోవర్ అయితే బేషరతుగా ముందుకు రండి, సహకరించండి, మీ ఫోన్ ఇవ్వండి, ఈ ఫోన్ నుంచి మాకు వచ్చిందని చెప్పండి, లింక్ ఎస్టాబ్లిష్ చేస్తాం, ఎంక్వైరీకి సహకరించండి, పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. ఒకవేళ స్టింగ్ ఆపరేటర్ అయితే మీ సాక్షి పేపర్ అయితే కూడా మీడియా అయినా కూడా వదిలిపెట్టాం, అతని పైన కూడా యాక్షన్ తీసుకుంటాం. ఈ రెండుకి సిద్ధంగా ఉండండి. ఐ విల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఈ రెండు పైన చెప్పాలండి. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు దశ. ముందు ఎవరైనా సరే దోషులు తెలియాలి, వాస్తవాలు బయట ప్రపంచానికి తెలియాలి. ఇది మాల్ ప్రాక్టీస్ మాత్రం, అన్ఫేర్ మీన్స్ మాత్రం. అన్ఫేర్ మీన్స్ అయిన తర్వాత దీన్ని డీటెయిల్ గా ముందుకు పోవాలి. లీకేజ్ కాదు కాదు కాదు. గుర్తుపెట్టుకోండి, మీకు జంబ్లింగ్ కి పరీక్ష సెంటర్ మార్చడానికి తేడా లేదు, తెలియదు. మీ ప్రతిపక్ష నాయకుడైతే పరీక్షలే రాయలేదు, అసలు అవకాశమే రాలా ఆయనకు. పరీక్ష అంటే ఆయనకు తెలియదు. ఎందుకంటే పరీక్ష రాసే వాడికి ఆ టెన్షన్ ఉంటుంది, పరీక్షలే రాయని వాడికి టెన్షనే ఉంటుంది. ఏ టెన్షన్ ఉండదు. జీవితంలో మేమందరం కూడా 10వ తరగతో, ఇంటర్మీడియటో, బిఏనో, ఎంఏనో పరీక్షలు రాశాం. మీరు ఎక్కడ రాశారు నాకు తెలియదు. లాస్ట్ పరీక్ష మీరు చెప్పాలని, మీరు చెప్పండి. పోనీ మీ నాయకులు ఎక్కడ రాశారు పరీక్ష? నాకు ఇంగ్లీష్ రాదయ్యా, ఆయన బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఎక్కడ చదువుకున్నాడు చెప్పానండి. కాబట్టి దేశ ఇవన్నీ వదిలిపెట్టండి. నేను అందుకనే దిశ ఇప్పుడు తేలాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మా సాక్షి రిపోర్టు మీకు సహకరిస్తారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయమని బేషరతుగా ముందుకు రావాలి, చట్టాన్ని అబైడ్ కావాలి. అదే సమయంలో కాదు స్టింగ్ ఆపరేషన్ అయితే మాత్రం మళ్ళా పారిపోండి. చెప్పేశారు మాకేం సంబంధం లేదు కాబట్టి మీరు సిబిఐ వేయండి అని పారిపోతామంటే మాత్రం కుదరదు. ఈ రెండుల్లో ఏదో చెప్పండి. 5 కోట్ల జనాలకు అర్థం కావాలి. ఏదైతే ఒక ఆరోపణ వచ్చినప్పుడు నిగ్గు తేల్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆల్ మెంబర్స్ అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉండే ప్రతి ఒక్క మెంబర్ని అడుగుతున్నా. రెండే ఆప్షన్స్. సమయం కూడా లేదు మిత్రమా, ప్రతిపక్షమా, మీరు గుర్తుపెట్టుకోవాలి. సమయం లేదు, అనుమానాలొద్దు. పరీక్షలు క్యాన్సిల్ చేయను. తప్పు చేసిన వాడిని తాట వలస్తా, తాట తీస్తా, వదిలిపెట్టే సమస్య కూడా లేదు. జెండ శాసనుడిగా ఉంటా. ప్రతిపక్షమా, సమయం లేదు, రా ముందుకి. స్టింగ్ ఆపరేషన్లా లేకపోతే వాస్తవం జరిగిందా? మీ వైఖరి, మీ యొక్క విలేకరి యొక్క రోల్ ఏంటి? విజిల్ బ్లోవరా, స్టింగ్ ఆపరేటర్ రెండు తేలడానికి ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నా. అందులో దోషులు కూడా బయట వస్తారు, వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రేపటి తప్పుడు పనులు చేసి. For more updates, please subscribe 99 TV Telugu.